వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ బియవర్. ట్రాఫిక్ చలాన్లపై 100% డిస్కౌంట్స్ పై వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రాఫిక్ చలాన్లపైన 100% రాయితీ లభిస్తుందన్న అంశం వైరల్ గా మారింది. డిసెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, పలు భారతీయ రాష్ట్రాలలో జాతీయ లోక్ అదాలత్లో వాహనదారులు తమ పాత చలాన్లను తగ్గించిన జరిమానాలతో పరిష్కరించుకోవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్తే ట్రాఫిక్ చలానాలపైన 100% రాయితీ. డిసెంబర్ 13న ట్రాఫిక్ చలానాలపైన 100% రాయితీ లభిస్తుందని కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక దీనిపైన హైదరాబాద్ సిటీ పోలీస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో అలర్ట్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవమని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. తాము ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వార్త చూసి సంతోషం, ఇది కేవలం నకిలీ వార్త అని ఎక్స్ వేదికగా వారు తెలియజేశారు. తప్పుడు ప్రచారం పట్ల, సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ బకాయిలపై గతంలోనూ డిస్కౌంట్ ఇస్తానని తెలంగాణలో చాలా మంది ఆశిస్తున్నారు. గతంలో 50%, 100% డిస్కౌంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా వస్తుందని భావించిన చాలా మంది వాహనదారులు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందని చూసి నిజమని నమ్మి సంతోషపడ్డారు. హైదరాబాద్ పోలీసులు చేసిన ప్రకటన తీవ్ర నిరాశనే కలిగించేసింది. అది నిజం కాదని వారు చెప్పటం ఒకంత బాధకు గురి చేసింది. అయితే ట్రాఫిక్ చలానాలపైన డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అన్న అభిప్రాయం కూడా ఒక వర్గం నుండి వస్తుంది. ప్రస్తుతం ప్రచారం అవుతుంది. తప్పని ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు అధికారిక ప్రకటన చేస్తారని కూడా భావిస్తున్న వారు లేకపోలేదు. తెలంగాణ ప్రజలకు పోలీసులు షాక్ ఇచ్చేశారు. అధికారిక పోలీస్ హ్యాండిల్స్లో త్వరలో ఈ ప్రకటన వస్తుందని చాలా మంది ఆశిస్తున్నారు. తక్కువ చెల్లింపులతో భారీ జరిమానాలను చెల్లించవచ్చని, ట్రాఫిక్ జరిమానాలు బకాయిలు లేకుండా క్లియర్ చేసుకోవచ్చని ఆశించిన వారికి ప్రస్తుతం పోలీసులు చేసిన తాజా ప్రకటన షాక్ ఇచ్చింది. హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, సిగ్నల్ జంప్ చేయటం, రాంగ్ పార్కింగ్ చేయటం, అతివేగంగా వాహనం నడపటం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు చాలా మంది ట్రాఫిక్ చలాన్లు విధించారు. అయితే ఈ రాష్ట్రాలలో జాతీయ లోక్ అదాలత్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డిసెంబర్ 13 జాతీయ లోక్ అదాలత్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కావని, ఉత్తరప్రదేశ్, హర్యానా, తమిళనాడు, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులు చేసిన ఈ ప్రకటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎటువంటి ట్రాఫిక్ చలానాల డిస్కౌంట్ లేదనేది తేలిపోయింది.